హాయ్ గైస్, ఈరోజు మనం అడోబ్ ప్రీమియర్లో హౌ టు ఇన్సెట్ బీ రోల్. ఓకే, ప్రీమియర్లో ఏదైనా ఒక క్లిప్ని ఇన్సెట్ చేస్తాం కదా బీ రోల్ కింద. సో అది ఎలా టైమ్ లైన్లోకి బీ రోల్లో మనం ఇన్సెట్ చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే ఓకే సో ఇది మన క్లిప్. నేను ఒక ర్యాండమ్గా ఒక క్లిప్ అనేది తీసుకున్నా. సో ఈ క్లిప్ పైన నాకు ఇంకో క్లిప్ అనేది రావాలి. ఓకే, సో అది ఎలా రావాలి అనేది మీకు నేను చూపిస్తా. సో ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ నాకు ఇలా రావాలి. సో ఇలా కాదు, నేను వాటికి కూడా మొత్తం చెప్పేస్తున్నా. ఓకే, మనకి ఈ క్లిప్ ఇక్కడ ఈ స్పేస్లో ఇన్సెట్ అవ్వాలి అనుకుంటే ఓవర్లే చేసుకుంటే ఇలా రావాలి. దీనికి షార్ట్ కట్ వచ్చేసి కామా కొట్టామనుకోండి, మనకి ఆ వీడియోని కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసేసి ఆ ప్లేస్ని అది ఆక్యుపై చేసుకుంటుంది. సో ఏదైతే క్లిప్ ఉండదో మనము ఇక్కడ ఇన్ను అవుట్, ఇప్పుడు సంథింగ్ ఇక్కడ నుంచి నాకు ఇక్కడ దాకా కావాలండి. సో నేను ఇది తీసేసా. ఓకే, సో నాకు ఇక్కడ నుంచి ఈ క్లిప్ అనేది ఇక్కడ దాకా ఇది కావాలి. సో నాకు ఈ స్పేస్లో అది కావాలి. అంటే కంప్లీట్గా వాయిస్తో కావాలి అనుకుంటే మాత్రం ఈ క్లిప్ని కొంచెం మూవ్ చేసి ఆ క్లిప్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా కీబోర్డ్లో మీరు కామా ప్రెస్ చేయండి. ఓకే, కామా ప్రెస్ చేస్తే దీనికి ఆడియో లేదు కాబట్టి ఈ క్లిప్కి ఓన్లీ వీడియో మాత్రమే వచ్చింది. ఓకే, అర్థమైందా? సో నాకు అలా కాదు, నాకు ఈ టైప్లో కావాలి. ఓకే, నాకు ఈ టైప్లో కావాలి. అప్పుడు ఏం చేయాలి? లేదు అనుకుంటే నాకు ఇలా వచ్చి ఈ స్పేస్ని మనకి ఇలా రావాలి. అప్పుడు ఏం చేయాలి? సో మనము ఇక్కడ V1 అని ఉంది కదా, సో అది పైన పెట్టాలి. పైన పెట్టడం వల్ల ఇప్పుడు కామా ప్రెస్ చేయండి. కామా ప్రెస్ చేయగానే కీబోర్డ్లో షార్ట్ కట్ వచ్చేసి కామా అండి. అండ్ అలాగే ఈ మొత్తం అది కంప్లీట్గా అక్కడ దాకా కట్ చేసుకొని దానికి స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. సో కామా ప్రెస్ చేస్తే సో అలా దాంట్లో ఇన్సెట్ అయిపోద్ది. సో అలా కాకుండా ఓవర్లే చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు ఇదేంటంటే డైరెక్ట్గా క్లిప్ మాత్రమే ఇన్సెట్ అవుతుంది. సో మనకి ఇలా కాకుండా ఈ క్లిప్ మీద, ఏదైతే క్లిప్ మీద ఓవర్లే చేయాలనుకుంటే షార్ట్ కట్ వచ్చేసి ఫుల్ స్టాప్ క్లిక్ చేస్తే మనకి కంప్లీట్గా ఆ బ్యాక్గ్రౌండ్ ఆ వీడియో ఉంటుంది. సో ఆ వీడియో మీద ఇది ఓవర్లే అనేది అవుతుంది అనమాట. సో ఇలా ఓకే, సో ఇలా ఓవర్లే అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ మనకి ఆ వీడియో ఉంటుంది, మళ్ళీ అండ్ కంటిన్యూ ఆ వీడియో కంటిన్యూ అయిపోతుంది అనమాట. నాకు అలా కాదు అంటే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఆడియో ఉంది అనుకోండి. సో వీళ్ళు చెప్పేటప్పుడు వాయిస్ తగ్గ విజువల్ ఇది అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి? ఓన్లీ ఇక్కడ ఉన్న ఫుటేజ్ మాత్రం తీసేస్తే సరిపోద్ది. అలా కాకుండా నాకు ఈ వాయిస్ ఇక్కడ కట్ అయిపోయి ఈ క్లిప్ కూడా నాకు వాయిస్ కావాలనుకున్నప్పుడు మీరు కామా ప్రెస్ చేస్తే ఈ స్పేస్ అనేది దానంతట్లా తానే క్రియేట్ చేసుకొని అక్కడికి అది కట్ చేసుకొని ఆ మిగతా పార్ట్ని కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేసేస్తుంది. ఓకే, దీని షార్ట్ కట్ వచ్చేసి కామా. ఓకే, అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఫుల్ స్టాప్. ఇలా మనకి రెండు రకాలుగా మనకి కామా అండ్ ఫుల్ స్టాప్ రెండు విధాలుగా పనిచేస్తాయి అనమాట. బీ రోల్లో ఇన్సర్ట్ చేయాలంటే మనకి కావాల్సింది ఫుల్ స్టాప్. ఓకే, సో మనకి ఎక్కడ దాకా అక్కడ దాకా అది అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ స్పేస్ని అది తీసుకుంటుంది. ఓకే, ఇది డైరెక్ట్గా ఏ రోల్లో ఇన్సెట్ అయిపోద్ది అనమాట. ఇది బీ రోల్లోకి వచ్చి ఇన్సెట్ అవుతుంది. ఇది డైరెక్ట్గా ఏ రోల్లోకి కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, కామా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లిప్ అనేది దాని అంతట్లో తీసుకుంటుంది. ఇక్కడ V1 V2 అని ఉంది కదా, V1లోకి ఇది ఉంటే ఇది కన్వర్ట్ చేసుకొని ఇది ఇందులోకి వచ్చేస్తుంది. మనకి V2లో పెట్టాం కాబట్టి మనకి ఓవర్లే అయ్యి పైన స్పేస్ అనేది క్రియేట్ చేసింది. తర్వాత మనం ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా క్లిప్పింగ్. ఓకే, సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.